హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈ రోజు మన శ్రీ వంటగదిలో రెసిపీ ఏంటంటే సంక్రాంతి స్పెషల్గా జంతికల్ని టేస్టీగా యమ్మీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలంటే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ జంతికలు కరకరలాడాలి, గట్టిగా ఉండకూడదు. క్రంచీగా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలి. ఆయిల్ పీల్చకూడదు. అలాగే ఎన్ని తిన్నా తినాలనిపించాలి, కడుపు నొప్పి రాకూడదు, తొందరగా డైజెషన్ అయిపోవాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కావాలి అనుకుంటే కనుక ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎవరికి చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేస్తారనమాట. పిండిని ఎలా కలుపుకోవాలి, జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మొత్తం డీటెయిల్గా చూపించానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా, పదండి. ఓకే అండి, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకుని మెత్తగా ఎక్కడా బరక లేకుండా చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకొని దాంట్లోకి వేసుకొని జల్లించుకోవాలి. పిండి జల్లెడ ఉంటుంది కదండి, బాగా సన్నగా ఉండే హోల్స్ దాంట్లోకి వేసుకుని జల్లించుకోవాలి. చూసారు కదా, ఇలాగ పుట్నాల పిండి మొత్తాన్ని జల్లించుకోవాలండి. తర్వాత ఈ పుట్నాల పిండిలోకి 1 కప్పు వరకు మనం పుట్నాలు తీసుకున్నాం కదా, 4 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. 1కి 4 చొప్పున వేసుకోవాలండి. మీరు ఎక్కువ చేసుకున్నా కానీ ఒకవేళ కేజీ బియ్యం పిండి తీసుకుంటే 1/2 కేజీ వరకు పుట్నాలు తీసుకుని వాటిని గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. పుట్నాల పిండి లెక్క కాదండి, పుట్నాలు లెక్క అనమాట. అలాగే దాంట్లోకి రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు వాముని వేసుకోవాలి. వాముని ఇలాగా నలిపి వేసుకుంటే కనుక అరోమా అనేది బాగుంటుందన్నమాట. వాము వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా చాలా మంచిది కదండి. వాము 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నా కానీ చాలా మంచిది అనమాట. ఇక్కడ బియ్యం పిండి నేను ముందుగానే జల్లించుకొని ఉంచుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు మీకు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. బియ్యం పిండితో చేసుకునే పిండి వంటలు ఉంటాయి కదండి, అరిసెలని, జంతికలని. ఇవి తయారు చేసుకునేటప్పుడు బియ్యాన్ని పాత బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యాన్ని బాగా పాతవి తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టుకుని తర్వాత పిండి పట్టించుకుంటే కనుక మనకి ఇవి చక్కగా ఆయిల్ పీల్చుకోకుండా చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట. కొత్త బియ్యం అయితే ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఒకసారి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ వెన్నెల కానీ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. ఒకసారి నెయ్యి అంతా పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా పిండి మొత్తాన్ని నెయ్యితోటి బాగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/4 గ్లాస్ వరకు ఆయిల్ని బాగా మరగబెట్టి ఇలాగ వేడి వేడి నూనెను వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవటం వల్ల ఇవి చాలా క్రంచీగా గుల్లగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత గరిటెతోటి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ఇది కలిపేటప్పుడే మనం ముందుగానే వాటర్ని పొయ్యి మీద వేడి చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, నీళ్ళు ఇలాగా మసల కాగాలన్నమాట. కొద్దిగా గోరువెచ్చగా చేసి కలిపేస్తూ ఉంటారు, అలా అయితే బాగా రావండి. నీళ్ళని ఇలా మరగబెట్టుకోవాలన్నమాట. ఇలా మరిగిన నీళ్ళని కొద్ది కొద్దిగా పిండిలోకి వేసుకుంటూ మనకి పిండి బాగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా చక్కగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, వేడి నీళ్ళు కదండి, ఇలా గరిటెతోటి కొంచెం కొంచెం వేసుకుంటూ నీళ్ళని కలుపుకోవాలి. ఒకటేసారి వేసేస్తే మళ్ళీ మనకి జోరైపోతుందండి. పిండిని చూసుకుంటూ కలుపుకోండి. చూసారు కదా, ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒకవేళ ఈ వాటర్ సరిపోకపోతే మీకు మళ్ళీ వాటర్ వేడి చేసుకుని వేయండి, అంతేగాని చన్నీళ్ళు అయితే మాత్రం కలపొద్దు. ఇలాగ వేడి వేడి నీళ్ళు వేసిన తర్వాత ఇవి బాగా వేడి నీళ్ళు కదండి, ఒక్కసారి కనుక మనం దీని మీద మూత పెట్టేస్తే కనుక ఆవిరికి పిండి అనేది బాగా మగ్గుతుంది అనమాట. చూడండి, ఇలా మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కకు పెట్టేద్దాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూస్తే పిండికి ప్లేట్కి ఆవిరి అనేది చూడండి ఎలా పట్టిందో. ఇలా అయితే పిండి మనకి చాలా బాగుంటుంది అనమాట, చాలా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత మన నీళ్ళు కూడా చల్లారి ఉంటాయి కదండి, కాస్త మన మిగిలిన నీళ్ళని కూడా వేసేసుకుని బాగా పిండిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాం.
కొంతమంది కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పిండిని వేసుకుంటూ ఉంటారండి. అలా ఏం అవసరం లేదు. ఒకటేసారి కలిపేసుకుని పైన తడి బట్టతో కానీ ఏదైనా ప్లేట్ కానీ మూత పెట్టేసుకున్నా సరిపోతుంది. నేనైతే పిండి మొత్తాన్ని ఒక్కసారి కలిపేసుకుంటాను అనమాట. చూసారు కదా, ఇలాగ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. తర్వాత మనకి జంతికలు చేసుకునే మౌల్డ్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని దానికి చక్కగా ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి పిండి అనేది తొందరగా జారుతుందండి కిందికి. మనకి గట్టిగా ప్రెజర్ పెట్టే పని ఉండదు అనమాట. అప్లై చేసుకుని దీన్ని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, పిండి కూడా మనకి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. పిండిని ఇలాగా కొంచెం కొంచెంగా తీసుకుని మనకు మౌల్డ్లోకి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని ఇలా ముద్దల్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలాగా చక్కగా వేసేసుకొని ఆయిల్లో తిప్పేసుకోవచ్చండి. మీకు ఆయిల్లో వేయడం ఒకసారి భయం అనిపిస్తే కనుక ఇలాగ ఒక ప్లేట్ మీద కానీ ఒక పాలిథిన్ కవర్ మీద కానీ ముందుగానే ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకుని ఒక 10 అలా వేసుకున్న తర్వాత ఒక వాయికి ఎన్ని పడతాయో అన్ని ముందుగానే ఇలా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకుని మనకి ఆయిల్ కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే కొత్తగా చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా ఆయిల్లోనే తిప్పేస్తారండి. తెలుసు కదా, మన అమ్మలు చేయడం చూసే ఉంటారు. వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్లోనే తిప్పుతారు. కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చండి. ఇంకొక టిప్ ఏంటంటే ఇలాగ మనం గరిటె మీద కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఇంక డైరెక్ట్గా గరిటెని ఇలా వెనక్కి అనేస్తే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలాగా చేసుకోవచ్చు. పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ పూర్తిగా వేడవ్వాలంటే బాగా ఆయిల్ కాగిన తర్వాతే జంతికలు వేసుకోవాలి. లేకపోతే ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే కనుక మనకి జంతికలు అనేవి విడిపోతాయి అన్నమాట, చక్కగా రావు. అందుకని ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత జంతికలను వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేయంగానే పైకి వచ్చేయాలండి, అంత వేడిగా ఉండాలన్నమాట ఆయిల్. ఇలాగ 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట. చక్కగా అటు ఇటు వేసిన వెంటనే తిప్పొద్దండి, కాసేపు అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా వేగిపోయాయి అని మనకు తెలియాలంటే కనుక ఆయిల్ బబుల్స్ వస్తున్నాయి కదా, ఆయిల్ బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాత తీసేసుకోండి. చూసారు కదా, ఇలాగా నూనెలోంచి నురగలు రావడం ఆగిపోయిన తర్వాత తీసేసుకోవాలి. అప్పుడైతే బాగా ఫ్రై అయినట్టు అనమాట. మీకు ఇవే జంతికలు పెద్దగా కావాలనుకోండి ఇలాగ ప్లేట్ పైన వేసుకుని ఇలా వేసేసుకోవచ్చు. ఇది కూడా ఈజీ మెథడ్ అనమాట. ప్లేట్ పైన అయితే ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకుంటూ ఇలా వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం పెద్దగా వస్తాయి. ఇందాక మనం కొంచెం చిన్న సైజ్ చేసాం కదా, ఇవి కొద్దిగా పెద్ద సైజ్ అనమాట. చూసారు కదా, క్రంచీ యమ్మీ టేస్టీ జంతికలు రెడీ అయిపోయి. జంతికలు అయితే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. యమ్మీగా రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, చాలా క్రంచీగా ఉంటాయి. ఇలా అనగానే మనకి క్రష్ అయిపోతాయి అన్నమాట. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, తిని చూపిస్తాను. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక సంక్రాంతి స్పెషల్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.